ఏమన్నా ఎవరికన్నా ఎనీ డౌట్స్? ఏం లేవు సార్. ఎవ్రీథింగ్ ఈస్ క్లియరా? ఓకే ఓకే. సో బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటే మనం ఏం చేస్తామంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ BTR అంటారు. బర్త్ టైం ఎందుకు అవసరం వస్తుంది అంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ మనకి ఒక్కోసారి కొంతమంది పేరెంట్స్ ఏం చెప్తారు అంటే ఎస్పెషల్లీ మనకి ఏం జరుగుతుంది అంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ ఎప్పుడు అవసరం వస్తుంది? బర్త్ టైం రెక్టిఫికేషన్ కి మనకి KP పద్ధతిలో చేసేటప్పుడు అక్యురేట్ గా మనకి టైమింగ్ చాలా అవసరం అనమాట. అదర్వైజ్ ఏమొస్తాయంటే ప్రిడిక్షన్స్ రాంగ్ అవుతాయి. అలాంటి టైంలో కొంతమంది ఏం చేస్తారంటే పేరెంట్స్ వచ్చేసి మా సార్ 6 to 6:30 అనుకోండి సార్, లేకపోతే 6 to 6:40 అనుకోండి, ఇట్లా చెప్తా ఉంటారు వాళ్ళు. అప్పుడు మనం రెక్టిఫికేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. బర్త్ టైం కరెక్ట్ గా తీయాల్సిన అవసరం వస్తుంది. ఓకే, అర్థమైందా? క్లియర్ అవుతుందా? అర్థమైంది సార్. ఎప్పుడు అవసరం అవుతుంది మనకి BTR బర్త్ టైం రెక్టిఫికేషన్? ఎప్పుడు అవుతుంది? పేరెంట్స్ 6 అదే టైం కరెక్ట్ గా చెప్పనప్పుడు సార్. వాళ్ళు కరెక్ట్ వాళ్ళు గా 6 to చెప్పలేకపోతే 6 అంటే అదే 6 to 6:30 అట్లా మధ్యలో అన్నప్పుడు మనకి ఆ కేపీలో అక్యురేట్ రిజల్ట్స్ రాదు కాబట్టి మనం చెక్ చేసుకోవాలి అని చెప్పారు సార్. కరెక్ట్. అది KPలో ఎందుకంటే మనం చదివి ఉన్నాం, సబ్లాడ్స్ చూసారా? కొన్ని సెకండ్స్ సబ్లాడ్ మారిపోతుంది. సెకండ్స్ మారిపోతాయి. వేదిక్ లో జరిగిపోద్ది. వేదిక్ లో కూడా ఏమవుతుందంటే ఒక్కోసారి వీళ్ళు టైం కరెక్ట్ గా చెప్పకపోతే లగ్నం షిఫ్ట్ అయ్యే టైంలో సంధి లగ్నాలు అంటే వృషభం అనుకోండి, లగ్నం వృషం అయిపో వస్తుంది వీళ్ళు 6 to 6:30 అన్నప్పుడు అనుకోండి, అంటే ఈ 6 to 6:30లోనే లగ్నం మారిపోద్ది. ఎట్లా మారిపోద్ది? సపోజ్ 6:15 దాకా వృషభం ఉంది అనుకోండి, 6:16 నుంచి మిథునం స్టార్ట్ అవుతుంది. ఇది వీళ్ళు 6 to 6:30 అంటున్నారు. అప్పుడు ఒక లగ్నం మారిపోతే టోటల్ జ్యోతిష్యంలో క్యారెక్టరిస్టిక్స్ మొత్తం మారిపోతాయి. ఇది అందుకని చాలా కష్టం. వీళ్ళు ఒక్కోసారి కొందరి అసలు మ్యాచే కావు. తర్వాత ఇంకో విషయం చెప్పాను మీకు, నేను సబ్లాడ్ చూడండి మ్యారేజ్ కి అన్నాను కదా. ఒక్కోసారి సబ్లాడే ఏ స్థానాలకు సబ్లాడ్ నేను వెనక క్లాసులు పెట్టున్నాను, అవి చూసుంటారు మీరు. వివాహం అయితే టైం దొరికినప్పుడు చేశాను. అందులో చెప్పున్నాను నేను, ఒక సబ్లాడ్ 7th సబ్లాడ్ వివాహ స్థానం సబ్లాడ్ 2, 7, 11 స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని సిగ్నిఫై చేసే ఎలిజిబిలిటీ ఉంటది వివాహాన్ని నేను చెప్పాను. ఒకవేళ 2, 7, 11 ఏ స్థానానికి సపోర్ట్ చేయకపోతే దెన్ వాట్? ఇప్పుడు యాజ్ పర్ కృష్ణమూర్తి ఏం చెప్తాడు, 7వ స్థానం సబ్లాడు, 7వ స్థానం అంటే కలత్ర స్థానం, వివాహ స్థానం. ఆ సబ్లాడు 2 గాని 7 గాని 11 ఏదో ఒక్కదానికి సిగ్నిఫై, ఒక్కదానికి చేస్తే చాలు, అతనికి వివాహ యోగ్యత ఉంది. ఫస్ట్ పాయింట్. దెన్ లేట్ అవటమా ఎప్పుడయ్యా అయిన తర్వాత క్వశ్చన్స్. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏం చేస్తున్నా అంటే, ఒకవేళ 7వ స్థానం సబ్లాడు 2, 7, 11 ఏటిని చేయటం లేదు, అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ నక్షత్రాల ఆడిని తీసుకోవాలి, సెకండ్ ప్రియారిటీ. అంటే మనకి సబ్లాడ్ కాకపోతే నెక్స్ట్ నక్షత్రాల ఆడు తప్పనిసరిగా 2, 7, 11 ఏదో ఒక స్థానానికి సపోర్ట్ చేస్తుంది, సిగ్నిఫై చేస్తుంది. ఒకవేళ నక్షత్రాల ఆడు కూడా మనకి ఛాన్స్, అది కూడా సపోర్ట్ చేయటం లేదు, అప్పుడే అంటే సిగ్నిఫై చేయటం లేదు. నెక్స్ట్ రాశి లాడు చూసుకోవాలి. రాశి లాడుకు వచ్చే మరి వేదికలోకి వచ్చేస్తాం, సరేనా? అంటే నేరుగా సబ్లాడ్ సిగ్నిఫై చేయటం లేదు, వివాహ యోగ్యత లేదు అని చెప్పడానికి లేదు. ఇది మైండ్ లో పెట్టుకోండి. అవన్నీ మన తర్వాత చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏంటంటే BTR బర్త్ టైం రెక్టిఫికేషన్ లో వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఫస్ట్ వచ్చేసి మనం ఏం కన్సిడర్ చేయాలి అంటే వాళ్ళు చెప్తారు, ఫస్ట్ పాయింట్ వచ్చేసి డే లార్డ్ తీసుకోవాలి. డే లార్డ్ అంటే ఏ రోజు మనం ఇప్పుడు బర్త్ చార్ట్ మనం ప్రిపరేషన్ చేస్తాము. ఈ రోజు మండే అంటే డే లార్డ్ ఎవరు? మూన్ అనమాట. ఓకే, రెండోది వచ్చేసి డే లార్డ్ తర్వాత లగ్న లార్డ్ తీసుకోవాలి.
మూడోది వచ్చేసి లగ్నం తీసుకున్న తర్వాత నక్షత్ర లార్డ్ తీసుకోవాలి, అంటే స్టార్ లార్డ్ అంటాను సింపుల్ గా నేను. స్టార్ లార్డ్. స్టార్ లార్డ్. 4 వచ్చేసి స్టార్ లార్డ్ తర్వాత సబ్ లార్డ్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత 5 వచ్చేసి చంద్ర రాశి లార్డ్. చంద్ర రాశి లార్డ్. చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి లార్డ్, చంద్ర రాశి లార్డ్. 6 వచ్చేసి చంద్ర రాశి లార్డ్. చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి లార్డ్ తీసుకొని చంద్రుడి డిగ్రీలను బట్టి నక్షత్ర లార్డ్, స్టార్ లార్డ్. స్టార్ లార్డ్. నెక్స్ట్ వచ్చేసి 7th వచ్చేసి సబ్ లార్డ్. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు అంటే, ఫస్ట్ ఒకరు నీ దగ్గరికి వచ్చేసి సార్ నాది కొంచెం కన్ఫ్యూజ్, ఈ టైం నుంచి ఈ టైము అన్నప్పుడు ఫస్ట్ మీరు ఒక బర్త్ చార్ట్ వేసేయాలి ఆ టైంకి. ఇప్పుడు టైం చూద్దాం, 8:15. అతనికి బర్త్ చార్ట్ 8:15 వేసేద్దాం. ఓకే, 8:15కి వచ్చేసి దీంట్లోకి వెళ్దామా. మనకు కావాల్సినవన్నీ బాగా దొరికేది దేంట్లో, ఎన్ఎస్ లైవ్ వేదికలోనే చూద్దాం. ఈ కేపీ దీంట్లోకి వచ్చేసి ప్రీ ఆస్ట్రాలజీ తెలుగు కేపీలోకి వచ్చిన తర్వాత ఎవరు చేద్దాం. ముఖేష్, నీ డేట్లు చెప్పు, నీ టైం చెప్పు, నీ బీటీఆర్ తీద్దాం. సార్ ఎన్ఎస్ లైవ్ హాస్టల్లో వేయండి సార్, మంచిగా వస్తుంది. దీంట్లో కొంచెం ఎయిర్ పడదు సార్. ఓకే, నీకు ఎన్ఎస్ హాస్టల్ సరే, ఎన్ఎస్ హాస్టల్లోనే వేద్దాం. చెప్పు ముఖేష్, ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దాం. ముఖేష్ అంటే XYZ అవసరం లేదు, ముఖేష్ ఈజ్ ఇంట్రెస్టెడ్ కాబట్టి మెయిల్ అన్నాను. డేట్ 24/4 ఏప్రిల్ 1996. 13:50. 00. ఓకే, ఎంటర్ యువర్ నిజాం- బర్త్ ప్లేస్. నిజామాబాద్, నిజామాబాద్, తెలంగాణ. తెలంగాణ. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నౌ. ఓకే, ఇప్పుడేమొస్తుంది ఇక్కడ, ముఖేష్ 24/4/1996 వెడ్నెస్డే. ఓకే, 1:50 PM. రైట్ సార్, రైట్ కరెక్టే సార్. ఓకే, 1:50 PM నిజామాబాద్. లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్. ఓకే, తిథి శుక్లపక్షం సప్తమి, నక్షత్రం పునర్వసు నక్షత్రం అంట. ఓకే, నైస్. మనం ఏం చేద్దామంటే దేంట్లోకి వెళ్దాం, చాట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం వేసిన టైం ఎంత? 8:15 సార్. ఓకే, 8:15 వేయాలి కదా మనకు టైం. ఫస్ట్ అది తీయాలి, ఇది తర్వాత చేద్దాం. ఫస్ట్ అది తీయాలి కదా. ముఖేష్కి బర్త్డే ఈరోజు 2024. ఇప్పుడు ఎంత, ఈరోజు డేట్ ఎంత? 26 ఆగస్ట్ 26. ఇప్పుడు టైం వచ్చేసి 26 ఆగస్ట్. ఓకే, 2024. టైం వచ్చేసి 20:18. ఇది తీయాలి. ప్లేస్ వచ్చేసి ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు ఇక్కడికి అనుకో. సరే, ఒంగోలు ఆంధ్రప్రదేశ్, ఇండియా. నేను ఎక్కడైతే ఉన్నా నా దగ్గరికి వచ్చారు అనుకోండి, నేను చేస్తున్నాను. ఓకే, 26 ఆగస్ట్ 2024. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడికి ఎవరైనా వచ్చారు, లేదు నువ్వు ఉన్న ప్లేస్ కి ఎవరైనా ఫోన్ చేశారు, చూస్తున్నారు మనం కాబట్టి మన ప్లేస్ నుంచి తీయాలి. ఓకే, ఆ ప్రకారం తీస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, 26 ఆగస్ట్ 2024. టైం 8:18. ఓకే, ఒంగోలు జనరేట్.
ఇది ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం రాయాలి అంటే ఈరోజు మూన్ డే. డే డే లార్డ్ కింద ఎవరు వస్తారు? ఫస్ట్ వచ్చేసి డే లార్డ్ కింద మూన్. ఎందుకు? ఈరోజు మండే. నెక్స్ట్ లగ్నం లార్డ్. లగ్నం ఎక్కడ పడింది? లగ్నం వచ్చేసి ఏపీ చార్ట్లోకి 1. లగ్నం వచ్చేసి మీనం. ఓకే, మీనా లార్డ్ ఎవరు? గురువు. గురువు అంటే జూపిటర్, లేకపోతే జూపిటర్ గురువు అని రాదు, ఏంటంటే గురువు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టార్ లార్డ్. లగ్నం ఎన్ని డిగ్రీల్లో పడుతుంది? 14°56' లగ్నం. స్టార్ లార్డ్ ఎవరు? 14 మీనానికి 14°56' లాస్ట్ మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో 14°56' పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర. ఉత్తరాభద్ర సార్. పూర్వభాద్ర అంటే ఒక పాదం 3°20' కాడి నుంచి 16°40' దాకా. ఓకే, ఉత్తరాభాద్ర. కాబట్టి ఉత్తరాభాద్రకి ఎవరు నక్షత్రాలాడు? శని. ఓకే, అంతేనా? తప్పులు చెప్తే చెప్పండి, ఒకవేళ నేను పొరపాటుగా. శనేనా ఉత్తరాభాద్రకి? సాటర్నే కదా? సాటర్నే సార్. ఓకే, సాటర్న్ అంటే శని. ఎందుకంటే ఉత్తరాభాద్ర తర్వాత పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతికి వచ్చేసి బుధుడు. ఓకే, పూర్వభాద్రకి వచ్చేసి గురు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సబ్లాడ్ తీయాలి. సబ్లాడ్ వచ్చేసి ఎవరు? సబ్లాడ్ దీనికి ఇప్పుడు మనం దానికి వెళ్ళాలి. మీ దగ్గర చాట్లు ఉన్నాయా? 14°56' అంటే ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని విడగొట్టి 9 భాగాలుగా విడగొడితే, ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని 9 భాగాలుగా విడగొడితే ఫస్ట్ నక్షత్రాలు ఆడేవారు శని. ఫస్ట్ సబ్లాడ్ శని అవుతాడు కదా. శని తర్వాత బుధుడు వస్తాడు. అట్లా రావాలి. శని ఇది ఎన్నో దాంట్లో పడుతుంది? 14°56' అంటే మొదటి 3°20' 14°50. శని కాడి నుంచి ఫస్ట్ శని సబ్లాడ్ అవుతారు. శని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎవరు? బుధ, మళ్ళీ కేతు, శుక్ర, సూర్య, చంద్ర. 13°20' కదా ఒక నక్షత్రం అంటే. దాదాపు చంద్రుడి దాకా వస్తామా? 14°56' అంటే నేనే ఎట్లా లెక్క సబ్లాడ్ ఒక ఐడియాకి ఎట్లా వెళ్తున్నా అంటే 14°56' అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం 13°20' కదా. శని కాబట్టి ఫస్ట్ సబ్లాడ్ శని అవుతాడు. నెక్స్ట్ వచ్చేసి శని తర్వాత శనికి ఎన్ని సంవత్సరాలు? శని వచ్చేసి 19 సంవత్సరాలా శని? అవును సార్. శని 19 సంవత్సరాలు. మీకు ఎంత రాపించాను శనికి? ఒకసారి గుర్తు చేసుకోండి. ఎక్కడ రాపించానా శనికి? 19 సార్. 19 సార్. కాదు, మీకు శనికి టైం ఇచ్చాను. టైం శని టైం తీసి చెప్పాను. ఎన్ని డిగ్రీలు రాపించాను. ఉందా మీ దగ్గర అవన్నీ? అది ఇప్పుడు అవసరం మీకు. దాన్ని బట్టి మనం ఒక ఐడియాకి వచ్చేసి చార్ట్ చూడుకోకుండా వెళ్ళిపోవచ్చు మనం. అయినా ఆ రోజు రాపించాను, మీరు రాసుకోలేదా? శనికి ప్రతి ఒక్క సబ్లాడ్కి టైం తీసాను. అవే ప్రతి దాంట్లో వాడాలి అని చెప్పాను. శనికి వచ్చేసి శని చెప్పండి, గుర్తుంటే ఎవరి దగ్గర రాసి ఉన్నాయేమో. శని 19 సంవత్సరాలను బట్టి తీసాను నేను. నా దగ్గర ఎక్కడో టైం పడుతుంది. మన సబ్లాడ్ చార్ట్ తీయకుండానే, అంటే మన ప్రతిసారి సబ్లాడ్ చార్ట్ కాదు, మనకు ఒక ఐడియా వచ్చేసేయాలి. అట్లా యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే, నేను ఎక్కడ రాశాను? ఇక్కడ వచ్చేసి శని సబ్లాడ్కి టైం ఎంత? టైం ఎక్కువ దానికి ఇచ్చుకుంటా వెళ్ళాను నేను.
శని సబ్లాట్. నేను తీసాను సార్. ఏం చెప్పండి సార్ ఇప్పుడు? శనికి ఎంత టైం రాసి చెప్పాను మీకు? ఆ టైం చెప్తా ఉంటే చాలు, నేను యాడ్ వచ్చేసి నా దగ్గర ఉంది, మీ దగ్గర లేకపోతే. శనికి వచ్చేసి నేను ఎంత తీసానంటే, శని ఆ రోజు తీయలేదా, లేట్ అయింది నాకు కదా. కేతుకు తీసాను, శుక్ర, సూర్య, చంద్ర, కుజ, రాహు, గురు దాకా తీసాను. శనికి తీయాలి. ఓకే, శనికి తీసేద్దాం, తీసి మనం యాడ్ చేసేద్దాం. శనికి వచ్చేసి శనికి 6:40 × 19. శని 19 సంవత్సరాలు కదా. ఇక్కడ తీద్దాము, ఇక్కడ 6:40 అంటే సరే 6 minutes 40 seconds. ఇది బేస్ అని అందరికి ఇది కలపాలని చెప్పి ఇంటూ ఎన్ని సంవత్సరాలు అని చెప్పారు శనికి? 19 years. అంతేనా? అంతే సార్, అంతే. ఎంత వస్తుంది అది? 19 6 ఎంత? 6 బదులు 60, 6 9 114 నిమిషాలు. 114 నిమిషాలు. ఓకే, మినిట్స్. ఇది 6 minutes 40 seconds. 6:40 అంటే 6 minutes 40 seconds. ఇంటూ 19 అంటే 6 10 60 9 114 ప్లస్ 19 × 40 ఎంత? ప్లస్ 19 40 760 సెకండ్స్. ఓకే, 19 4 76, 4 10 40, 4 9 760 సెకండ్స్. మినిట్స్ లో చేస్తే డివైడెడ్ బై 60 అంటే 60 seconds వచ్చి 1 minute. 60 minutes వచ్చేసి 1 degree. 1 degree అంటే 60 డివైడ్ బై 60 అంటే ఓకే 60 12 అంటే 12 6 72. 12 నిమిషాల 40 సెకండ్. 12 నిమిషాల 40 సెకండ్. ఓకే, అప్పుడు 12 నిమిషాల 40 సెకండ్లు అంటే 114 నిమిషాలు 12 నిమిషాలు కలిపితే ఎంత? 126 minutes. 126 minutes. ఓకే, 126 minutes 40 seconds. 126 minutes ప్లస్ 40 seconds. ఇప్పుడు దీన్ని మనం డిగ్రీలోకి మార్చాలి. డిగ్రీలో మార్చాలి అంటే 60 నిమిషాలు 1 డిగ్రీ అని చెప్పాను. 120 నిమిషాలు అంటే 2 డిగ్రీలు. 2 డిగ్రీలు. 120 నిమిషాలు అంటే 2 డిగ్రీలు. ఇంక మిగిలింది ఎంత? 2 degree 6 minutes 40 seconds. 6 minutes 40 seconds is equal to 2 degree 6 minutes 40 seconds. ఇది ఎవరిది? ఇది సాటర్న్. శని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకేం కావాలి? ఆ రోజు సాటర్న్ తీసిన తర్వాత శని ఆపేసాం. ఇక్కడ నేను రాసుకుంటున్నాను 2 degree ఓకే 6 minutes. ఇవన్నీ రాసుకుంటే మీరు చార్ట్ లో 6 minutes 40 seconds. ఓకే, నెక్స్ట్ కావాల్సింది ఎవరు? నెక్స్ట్ సబ్లాడ్ బుధ వచ్చేసి బుధకి 17 years. బుధకి 17. అవును సార్. 640 into 17. 17 16 17 17 సార్. గురుకు 16 అనుకుంటాను. అవును సార్. రాహు 18, గురు 16, శని 19, బుధ 17. సో 17 అంటే 17 6 ఎంత అవుతుంది? 6 10 60, 6 42, 102 సెకండ్. ఇక్కడ రాస్తున్నాను నేను. వెడ్నెస్డే సారీ బుధ అంటే ఏం చెప్పాను? మెర్క్యూరీ అని రాసుకోండి, లేకపోతే మెర్క్యూరీ వచ్చేసి 640 ఇంటూ ఎంత? 640 ఇంటూ 17 is equal 6 10 60, 6 42.
6 పదులు 60, 6 40, 102, 102 మినిట్స్. తప్పులు చెప్తా చూడండి, మ్యాథమెటిక్స్ తప్పులు జరుగుతాయి ఒక్కసారి. 60, 60, 6, 40, 102. ఓకే, నెక్స్ట్ 6:40, 40 ఇంటూ 17 అంటే 40 సెకండ్ ఇంటూ 17, 17 0, 17 4, 68, 680 సెకండ్స్, 680 సెకండ్స్. ఓకే, 17 0, 17 4 ఎంత? 17 0, 17 4, 68. 40 రాంగ్ ఏమో సార్ చూడండి. అదేనమ్మా, 17 0 అంటే 17, అదే 17 0, 17 4, 4 పదులు 40, 4 ఏళ్ళు 28, 17 4, 4 ఏళ్ళు 28, 4 4, 680 సెకండ్లు కదా, 680 సెకండ్లు కరెక్టే కదా? 17 ఇంటూ కరెక్టే సార్. ఓకే ఓకే. ఇప్పుడు దాన్ని సెకండ్స్ ని మళ్ళీ మారిస్తే డివైడ్ బై 60 అంటే 60 అంటే ఎంత వస్తుంది? ఎన్ని నిమిషాలు? 6 పదులు 60, 6 11 11 నిమిషాలు 66, 11 నిమిషాల 20 సెకండ్లు, 11 నిమిషాల 20 సెకండ్లు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడితే ఎంత వస్తుంది? 11 అంటే 113 నిమిషాలు, ఇది 113 నిమిషాల 20 సెకండ్లు. 113 నిమిషాల 20 సెకండ్లు. దీని డిగ్రీలోకి మారిస్తే 113 అంటే 1 డిగ్రీ వస్తుంది. 2 డిగ్రీలు కావాలి, 120 రావాలి. సో 1 డిగ్రీ అయిపోయిన తర్వాత 60 పోతే ఇంకెంత ఉంటుంది? 53 నిమిషాల 20 సెకండ్లు. ఇది భూతార్కి వచ్చేసి. ఇప్పుడు మనం ఫస్ట్ ఎట్లా చూడాలి? మనకు కావాల్సింది ఏంటి? మనకి 14 డిగ్రీల 56 నిమిషాల్లో పడుతుంది మొదటి భావం లగ్నం. అంటే మనకు మనకు కావాల్సింది ఏంటి? సబ్లాడ్ కావాలి. సబ్లాడ్ అంటే ఈ 14 డిగ్రీల 52 నిమిషాల లగ్నం అక్కడి నుంచి వెళ్ళాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? మొదటి సబ్లాడు స్టార్ లార్డ్ శని కాబట్టి శని నక్షత్రం ఉత్తరాభాద్ర అని 13 డిగ్రీ 20 నిమిషాలు మనం డివైడ్ 9గా చేస్తే నక్షత్ర లార్డ్ శని కాబట్టి శని సబ్లాడ్ ఫస్ట్. కాబట్టి శని ఎంత వస్తుంది? 2 డిగ్రీల 6 నిమిషాల 40 సెకండ్లు, 40 సెకండ్లు. ఓకే, ప్లస్ ఇది ఫస్ట్ సబ్లాడ్. రెండో సబ్లాడ్ ఎవరు? శని తర్వాత బుధుడు వస్తాడు కదా. బుధుడు 1 డిగ్రీ 53 నిమిషాల 20 సెకండ్లు. ఓకే, ఇది రెండో సబ్లాడ్. అప్పుడు ఈ రెండు కూడితే ఎంత వస్తుంది? 3 డిగ్రీలు. ఓకే, 3 డిగ్రీల 59 నిమిషాల 59 నిమిషాల 4 degrees 53 ఆరు 59 నిమిషాల 4 డిగ్రీస్ సార్, 4 డిగ్రీస్ అంతే. 40 సెకండ్లు 20 సెకండ్లు అంటే 1 డిగ్రీ 1 మినిట్. ఆ 1 మినిట్ ని 59 కలిపితే 60 నిమిషాలు. 60 నిమిషాలు అంటే 1 డిగ్రీ. మొత్తం 4 డిగ్రీస్ అయిపోయింది. 4 డిగ్రీస్ సార్. ఓకే, మొత్తం వచ్చేసి 3 డిగ్రీ 60 మినిట్స్ అంటే మొత్తం ఈజ్ ఈక్వల్ 4 డిగ్రీ. ఓకే, ఇది ఇక్కడ దాకా ఏది? మెర్క్యూరీ అయిపోయింది కదా, సెకండ్ సబ్లాడ్. ఇప్పుడు మూడో సబ్లాడ్ మెర్క్యూరీ తర్వాత ఎవరు వస్తారు? కేతు. ఓకే, కేతుకి ఎంత టైం ఇచ్చాను నేను? 7 ఇయర్స్ సార్. 46. ఇంకా మళ్ళీ తీయను నేను, పొద్దుగులు తీసాను, టైం ఇచ్చేసాను మీకు ఒకటి. 46 నిమిషాల 40 సెకండ్. ఓకే, 4 డిగ్రీల ప్లస్ 46 నిమిషాల 40 సెకండ్లు. 46 నిమిషాల. చాట్ ని తర్వాత చూద్దాం, ఏం చేసుకుంటారు తర్వాత. మీరు ఇట్లా తెలిసి ఉండాలి, మీకు ఒక ఐడియాకి వచ్చేసేయాలి మీరు. అవి నోట్ చేసుకుంటాంలే సార్ మేము. 4 డిగ్రీల 40 అంటే 4 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్లు. 4 డిగ్రీల
46 నిమిషాల 40 సెకండ్. ఎన్నో సబ్లాడ్ ఇది? 3వ సబ్లాడ్. ఓకే. నెక్స్ట్ కేతు తర్వాత శుక్ర సబ్లాడ్. శుక్ర అంటే శుక్ర అంటే వీనస్. శుక్రకి ఎంత ఇచ్చాను నేను? 4వ సబ్లాడ్. ఇది 4వ సబ్లాడ్. 4 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్లకి శుక్రకి ఎంత మీకు రాపిచ్చాను? 2 డిగ్రీల 13 నిమిషాల 20 సెకండ్. 2 డిగ్రీల 13 నిమిషాల 20 సెకండ్. 20 ఓకే. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 4 డిగ్రీల 2 డిగ్రీల 6 డిగ్రీల 46 నిమిషాలు 13 నిమిషాలు. 46 నిమిషాలు 13 నిమిషాలు 59 నిమిషాలు. 59 నిమిషాలు 41 నిమిషం. 59 7 డిగ్రీలు మొత్తం. ఓకే. 7 డిగ్రీలు. ఇది ఎవరు? శుక్ర. ఓకే. ఎన్నో సబ్లాడ్ అవుతుంది? సాటర్న్, మెర్క్యూరీ, కేతు, శుక్ర 4వ సబ్లాడ్. ఇంకా 14 డిగ్రీకి వెళ్ళాలి మనకు. ఓకే. 14 డిగ్రీలు కదా మనకి ఇక్కడ వచ్చింది భావం. 14 డిగ్రీల 56 నిమిషాలు సార్. అక్కడికి వెళ్దాం. ఒక ఐడియాకి వెళ్దాం. శుక్ర తర్వాత ఎవరు వస్తున్నారు? సూర్య, సన్కి ఎంత రాపిచ్చాను మీకు? మీరు రాసుకొని ఉన్నారా? రాసుకోండి. సూర్యుడికి నేను ఎంత రాపిచ్చాను? 36 మొత్తం 40 నిమిషాలు రాపిచ్చాను. ఎంత రాపిచ్చాను? ఓకే. 40 నిమిషాలు. 40 నిమిషాలు కలిపితే 7 డిగ్రీల 40 మినిట్స్. ఓకే. ఈ సబ్లాడ్ అయి అంటే 7 సన్ వచ్చేసి సబ్లాడ్ 7 డిగ్రీల దగ్గర నుంచి 7 డిగ్రీల 40 నిమిషాల దాకా సన్. శుక్ర వచ్చేసి సుధాకర్ యాదవ్ చిమట ఏమవుతుంది? ఏమడుగుతారు సుధాకర్? హలో హలో. ఓకే. సుధాకర్ యాదవ్. సరే అయితే వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది సార్. కాల్ వచ్చినప్పుడు మ్యూట్ అయిపోద్ది. అయితే అర్థమవుతుందా? అంటే కేతు వచ్చేసి 4 డిగ్రీల 46 సెకండ్లు. అంటే కేతు 4 డిగ్రీల నుంచి 4 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్ల దాకా ఈ సబ్లాడు కేతు సబ్లాడు ఉంటుంది. శుక్ర సబ్లాడు 7 డిగ్రీలు అంటే 4 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్ల నుంచి 7 డిగ్రీల దాకా శుక్రలాడు ఉంటాడు. సన్ 7 డిగ్రీల 40 నిమిషాలు అంటే 7 డిగ్రీల నుంచి 7 డిగ్రీల 40 నిమిషాల 40 నిమిషాలు ఉంటాడు. ఓకే. నెక్స్ట్ సబ్లాడ్ ఎవరు? సన్ తర్వాత మూన్, చంద్రుడు. చంద్రుడికి వచ్చి ఎంత రాపిచ్చాను నేను? 1 డిగ్రీ 6 నిమిషాల 40 సెకండ్లు. 1 డిగ్రీ 6 నిమిషాల 40. 1 డిగ్రీ 6 నిమిషాల 40 సెకండ్. 40 సెకండ్స్. ఓకే. 40 సెకండ్స్. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే మనకి పైన 7 డిగ్రీల 40 నిమిషాలు అంటే 8 డిగ్రీల 46 నిమిషాల 8 డిగ్రీల 46 నిమిషాల ఎంత? 40 సెకండ్స్. 40 సెకండ్స్. కరెక్ట్ అయినా తప్పేనా చేశాను చూడండి. 7, 8, 6 అంతే నిమిషాలు సార్. 40. కరెక్టే సార్. మూన్ తర్వాత ఎవరు వస్తారు? మూన్ తర్వాత కుజుడు వస్తాడు కదా. కుజ అంటే మార్స్. కుజ అని రాసుకుని ఏం కాదు. కుజికి వచ్చేసి ఎంత ఇచ్చాను? ఇది ఎన్నో సబ్లాడ్ అయ్యేటప్పటికి ఎన్నైనా మనకు అనవసరం. మనకు కావాల్సింది ఆ సబ్లాడ్ రావాలి. అయినా కూడా మనకు 9 వస్తున్నాయి లేదు అది కూడా చూసుకోవాలి. మనం ఉత్తర భాద్రని 13 డిగ్రీల 20 నిమిషాలను అలా చేయాలి. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఒక సబ్లాడ్ వచ్చింది. మెర్క్యూరీ బుధ 2 వచ్చింది. 3 కేతు శుక్ర 4 5 6 7 8 9వ సబ్లాడ్ అయ్యాక 13 డిగ్రీల 20 నిమిషాలు క్లోజ్ అయిపోవాలి. ఓకే. ఇప్పుడు కుజ వచ్చేసి కుజకి ఎంత ఇచ్చాను ఆ రోజు మీకు? కుజకి 46 నిమిషాల 40 సెకండ్. 46 నిమిషాల 40 సెకండ్స్. ఇది మనం యాడ్ చేస్తే 8 డిగ్రీలు 46 నిమిషాలు 40 సెకండ్. 46 నిమిషాలు 46 నిమిషాలు ఎంత అవుతాయి? 92 నిమిషాలు. 92 నిమిషాలు అంటే 92 9 డిగ్రీల
ఓకే 92 అంటే 60 పోతే ఇంకా 32 నిమిషాల 32 నిమిషములు 8 డిగ్రీలు. ఓకే 8 డిగ్రీలు 46 నిమిషాలు అంతా 92 నిమిషాలు. 92 అంటే 92 60 నిమిషాలు 1 డిగ్రీ అవుద్ది కాబట్టి 9 డిగ్రీలు అయింది. 92లో 60 పోతే 32 నిమిషాలు, 40 సెకండ్లు 40 సెకండ్లు 80 సెకండ్లు అంటే 1 నిమిషం 20 సెకండ్లు, 33 నిమిషాల 20 సెకండ్లు, 33 నిమిషాల 20 సెకండ్లు. ఒకవేళ లాస్ట్ లో కరెక్ట్ రాకపోతే మీరు ఈ ప్రకారం ఒక ఐడియాకి రావాలి. ఒక నక్షత్రాన్ని ఇలా విడగొట్టుకుంటా వచ్చేస్తే అంటే చార్ట్ చూస్తారు, తర్వాత సంగతి చార్ట్ హెల్ప్ మీరు తీసుకుంటారు లైఫ్ లో. నెక్స్ట్ వచ్చేసి కుజ తర్వాత ఎవరు? కుజ తర్వాత రాహు రాహు. సార్. రాహు రాహు వచ్చేసి ఎంత రాహు ఎంత ఇచ్చాను మీకు ఆ రోజు? నేను 2 డిగ్రీలు ఇచ్చాను. ఎంత ఇచ్చాను? 2 డిగ్రీలు, 2 డిగ్రీస్. మొత్తం ఇది వచ్చేసి 2 డిగ్రీ అంటే 9 డిగ్రీలు, 2 డిగ్రీ 11 డిగ్రీస్, 11 డిగ్రీ 33 మినిట్స్ 20 సెకండ్స్. ఓకే ఇది ఎన్నో సబ్లాడ్ అయింది ఇప్పటికి ఇది ఈ లెక్కన? 8 సార్. ఓకే 8 అంతే సార్. లేదు. ఓకే నెక్స్ట్ రాహు తర్వాత వచ్చేసి గురువు సార్. రాహు గురు 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 తర్వాత లాస్ట్ సబ్లాడ్ ఇది. ఓకే లాస్ట్ సబ్లాడ్ గురు. గురుకి ఎంత ఇచ్చాను నేను? గురు వచ్చేసి 1 డిగ్రీ 46 నిమిషాల 40 సెకండ్. 1 డిగ్రీ 46 నిమిషాల 46 మినిట్స్. 1 డిగ్రీ గురు 1 డిగ్రీ 46 మినిట్ 40 సెకండ్, 46 మినిట్ 40 సెకండ్. ఓకే ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకు 13 డిగ్రీ 20 మినిట్స్ రావాలి, కంప్లీట్ అయిపోవాలి. 11 డిగ్రీ 12 డిగ్రీ అయిపోయింది, 12 డిగ్రీ. ఓకే నెక్స్ట్ 46 మినిట్ 33 మినిట్. ఇక 20 సెకండ్ 40 సెకండ్ 1 మినిట్ అయిపోద్ది. సో 33 34 ఒక 6 ఎంత అవుతుంది? 34 6 40 40 80 మినిట్స్. 80 మినిట్స్ అంటే 1 డిగ్రీ 20 మినిట్స్. 80 మినిట్స్ అంటే 80 మినిట్స్ అంటే 1 డిగ్రీ 20 మినిట్స్, 1 డిగ్రీ 20 మినిట్స్, 20 మినిట్స్. ఇప్పుడు ఈ మొత్తం వచ్చేసి ఏమైంది? 13 డిగ్రీ 20 మినిట్స్ సార్. ఈజ్ ఈక్వల్ 13 డిగ్రీ 20 మినిట్స్. కరెక్ట్ గా మనం కష్టపడి తెచ్చాం. గుడ్ అబ్బాయి, ఎగ్జామ్ లో పాస్ అయిపోయాం రా బాబు. అస్ట్రాలజీ కష్టపడి ఆస్ట్రాలజీ బాబు, అస్ట్రాలజీ నేర్చుకుంటున్నాం చాలా చాలా కష్టం. ఓకే 13 డిగ్రీ 20 అంటే 9 సబ్లాడ్స్ తీసాం. ఇప్పుడు మనము మన ప్రకారం మన భావం 14 డిగ్రీల 56 నిమిషాల్లో ఎక్కడ ఉన్నాము మనం? 14 డిగ్రీల లాస్ట్ సబ్లాడ్ వచ్చేసి గురు సబ్లాడ్. గురు సబ్లాడ్ ఉత్తరాభద్ర నక్షత్రం కదా మనకు వచ్చింది. ఉత్తరాభద్ర అంటే ఎట్లా తీసుకున్నాం మనం? ఉత్తరాభద్ర దాంట్లో మనం మేనంలో పడుతుంది అనుకున్నాం కదా. మేనంలో వచ్చేసి మీన రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఏంటి? మీన నక్షత్రాలు అవే కదా లాస్ట్వి, పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి. రేవతి సార్. అవును సార్. పూర్వభద్ర 3 డిగ్రీల 20 నిమిషాల దాకే. ఆ తర్వాత ఓహో మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది కదా 3 డిగ్రీల 20 నిమిషాల తర్వాత వస్తుంది. అందుకని మనకి లాస్ట్ 3 డిగ్రీల 20 నిమిషాల కాడి నుంచి మనం యాక్చువల్గా అక్కడి నుంచి యాడ్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. సరే నో ఇష్యూ. ఓకే సరే మీకు ఒక ఐడియా ఇచ్చాను, ఎందుకంటే మీకు 3 డిగ్రీల 20 నిమిషాల కాడి నుంచి నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది ఉత్తరాభద్ర నక్షత్రం. ఓకే ఆ 3 డిగ్రీల 20 నిమిషాలకి ఫస్ట్ సాటర్న్ యాడ్ చేయాలి మనం. అర్థమవుతుందా? అంటే పూర్వభద్ర మొదటి పాదం కదా, మొదటి పాదం అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు అయిపోతుంది కదా. ఆ ఉత్తరాభద్ర స్టార్ట్ అయ్యేటప్పుడు 3 డిగ్రీల 20 నిమిషాలకి మొదటి సబ్లాడ్ సాటర్న్ అవుతుంది. ఆ 3 డిగ్రీల 20 నిమిషాలకి ఈ 2 డిగ్రీల 6 నిమిషాల 40 సెకండ్లు యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకే మనం ఒక మొత్తం టోటల్ చేసుకుంటూ వచ్చాము, అప్పుడు తెలిసిపోద్ది. చేద్దామా? మీరు చేసుకుంటారా? అది చార్ట్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ క్లియర్ అయిందా? మీకు అర్థమైందా లేదా? ఎవరికి అర్థం కాలేదు? నేనేం చెప్తున్నా అంటే అర్థమైంది సార్. ఇది ఇందాక చెప్పింది ఒకసారి చెప్పండి సార్. ఒకసారి
ఇందాక ఏం చెప్పాను? అది ఆ సబ్ బ్లాడ్ ఎలాగా తీయాలన్నారు ఇప్పుడు? అది ఆ, అంటే ఇప్పుడు పూర్వ మొత్తం ఉత్తరాభాద్రాన్ని డివిజన్ చేసి నేను తీసుకొచ్చాను. కానీ నాకు అవును సార్. భావం వచ్చేసి 14 డిగ్రీల 56 20 నిమిషాలు సార్. నిమిషాల్లో రావాలి. ఇప్పుడు నేను 56 నిమిషాలు. ఉత్తరాభాద్రాన్ని నేను డివిజన్ చేశాను. ఇప్పుడు నాకేం వద్దంటే ఫస్ట్ సబ్లాడు ఫస్ట్ ఈ మీనంలో మొదటి నక్షత్రం పూర్వభాద్ర ఒక్క పాదమే ఉంటది. ఒక్క పాదం అవును సార్. అన్నప్పుడు 0 నుంచి 3 డిగ్రీల 20 నిమిషాలు పూర్వభాద్ర అవును సార్. అయిపోద్ది. ఇప్పుడు అయిపోద్ది నేను సార్. అవును. ఉత్తరాభాద్ర నుంచి నేను స్టార్ట్ అవ్వాలి.